దేవుడు మన ఎదుట ఉంచబడిన ఈ పంతెములో మనము ఓపికతో పరిగెత్తాలి. ఒకసారి భయంకరమైన వరద వచ్చింది. అందరినీ గవర్నమెంట్ హెచ్చరిక చేశారు, ఈ వరదలో మీరు మునిగిపోయి చనిపోయే అవకాశం ఉంది, అందరూ కూడా మీరు బయటికి రండి, మేము మిమ్మల్ని సురక్షిత స్థానంలోనికి తీసుకొని వెళ్తాం. అప్పుడు మనుషులందరూ వారి చేతికి దొరికిన వస్తువులు ఎత్తుకొని, కొన్ని మూటలు, కొన్ని బ్యాగులు, కొన్ని సంచులు ఇవన్నీ తీసుకొని వచ్చి వారు బోట్ ఎక్కడం, వారు అక్కడి నుంచి సురక్షిత స్థానానికి వెళుతూ ఉంటే ఒక బాలుడు తన భుజం మీద ఇంకొకరిని, ఒక తమ్ముని ఎక్కించుకొని వస్తున్నాడు. ఆయన చేతిలో ఇంకా బ్యాగులు ఉన్నాయి. ఈ పైన కూర్చున్న తమ్ముడు కూడా కొన్ని బ్యాగులు పట్టుకున్నాడు. అప్పుడు ఒక నేవీ ఆఫీసర్ చెప్తున్నాడు, నాన్న ఇది నీకు చాలా భారం, ఇలా నువ్వు నడవలేవు అని చెప్పినప్పుడు, నో 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 ఈస్ మై బ్రదర్, దిస్ ఈస్ నాట్ మై వెయిట్ బట్ హీస్ మై బ్రదర్. ఇది నాకు భారం కాదు, నా తమ్ముడండి. అంటే మోసేది భారమే, కానీ ఆయన ఏమన్నాడు, హీస్ నాట్ వెయిట్, హీస్ మై బ్రదర్. అంటే నేను ఆయనని ఇష్టపడుచున్నాను. ఇప్పుడు నేను మోస్తున్న భారం కన్నా ఎక్కువగా ఆయన నాకు విలువగా ఉన్నాడు. మన జీవితంలో చాలాసార్లు మనం ఎందుకు చేయలేదు అంటే అదొక భారం కనుక మనం చేయం. నాకేం పని, నాకేం అవసరం, వారు ఏమైనా కానీ అది నాకు అవసరం కాదు. కానీ మరొక వైపు ఇది భారమైనా ఇది నేను దేవుని కోసం చేస్తున్నాను, ఇది భారమైనా ఇది నాకు దీవెన, ఇది నాకు పెట్టుబడి, ఇది నాకు ఆపర్చునిటీ, ఇది నాకు దేవుడిచ్చిన ధన్యత, ఇది నేను భారంగా నేను భావించను, ఇది మై ప్రివిలేజ్. ఈ కార్యం నేను చేయడం ఇది నాకు ఇష్టం. ఇల్లు ఊడవడమే కష్టం, ఇల్లు సాఫ్ చేయడమే కష్టం, మళ్ళీ వారానికి ఒకసారి వచ్చి మందిరం ఊడవడానికి, మందిరం కడగడానికి, మందిరం సాఫ్ చేసుకోవడానికి కొంతమంది వస్తున్నారంటే వారికి భారం కాదా? అది భారమే. కానీ వారు ఏమనుకుంటున్నారు తెలుసా, ఇది నా ఆపర్చునిటీ, దేవుడిచ్చిన గొప్ప ధన్యత, దీన్ని ఎప్పుడు నేను భారంగా భావించను. సొంతం పనులు చేయడానికే సమయం సరిపోని వ్యక్తులు, సొంతం పనులు చేయడానికే వీలుగాని పరిస్థితుల్లో దేవుని పని కోసం త్యాగం చేయడం, సమయం వెచ్చించడం, డబ్బు ఖర్చు పెట్టడం, స్వయం ఫిజికలీ పనులు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కొందరు అడుగుతారు, యు ఆర్ ఏ ఫూల్, నీవెందుకు ఇవన్నీ చేస్తారు? చాలామంది ఉన్నారు కదా, టిప్ టాప్గా టక్కేసుకొని వచ్చి కూర్చొని వాక్యం విని వెళ్ళిపోతారు, నీకేం పోయింది? అప్పుడు చెప్పాలి, అప్పుడు చెప్పేది ఏంటి తెలుసా, దిస్ ఈజ్ మై ప్రివిలేజ్. ఎన్నికలేని నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన పనికి ఉత్తమమైన యోగ్యమైన వ్యక్తిగా నన్ను ఏర్పరచుకున్నాడు. సో ఇట్ ఈస్ మై ప్రివిలేజ్, ఇది నాకు దొరికిన ధన్యత, నేను ఇది ఖచ్చితంగా చేస్తాను అనే పట్టుదల ఉన్నవారు మాత్రమే ఆ పని చేస్తారు. లేనివారు గుంపులో ఉంటారు కానీ పని చేయరు. ఇటు నుంచి అటు పోతారు, అటు నుంచి ఇటు వస్తారు. అందరు అనుకుంటున్నారు అక్కడ పని చేస్తున్నారు, అక్కడ పని చేయరు. అక్కడ కాసేపు ఉండేసి అక్కడి నుంచి ఇటు వస్తారు. వాళ్ళు అనుకుంటారు ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ చేయరు. వాళ్ళు ఇటు నుంచి అటు పోతారు, అటు నుంచి ఇటు వస్తారు. వాళ్ళు ఊరిక నడుస్తూనే ఉంటారు సీరియస్గా. చేతిలో ఒక పార ఉంటుంది, ఒక చీపురి ఉంటుంది, ఒక బకెట్ ఉంటుంది, కానీ ఆ బకెట్లో ఏనాడు నీళ్లు పోయాడు, ఆ చీపురి ఏనాడు నేలను తాకదు, అది అలాగనే ఉంటుంది. వారు నడుస్తూనే ఉంటారు. అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, పాపం ఏమీ వర్క్ చేయలేదు కానీ అందరితో పని చేయించడానికి హుషారు కలిగిన వ్యక్తి. ఇలా సమాజంలో మనం చూస్తే చాలామంది చాలా రకాలుగా ఉంటారు. కానీ నీ గురించిన దేవుని ప్రణాళిక ఏంటి తెలుసా? ఎవరి కోసమో నువ్వు వాడబడాలి. హల్లెలూయా. నిన్ను దేవుడు తన కోసం ప్రత్యేకించాడు. ఇది నీ జీవితంలో ఒక ధన్యత. విమర్శనలకు అతీతంగా నీవు దేవుని కార్యములో ముందుకు పోవాల్సినటువంటి అవసరత ఉంది. నీవు దేవుని కోసం ప్రత్యేకింపబడిన వ్యక్తి గనక దేవుని కార్యాన్ని చక్కగా జరిగించడానికి నీ జీవితాన్ని సమర్పించాలి.